ప్రభాస్ మధ్యలగాడ అంటే 5,000 పగలగొట్టుకున్నాడంట. మన అన్న పరిస్థితి కూడా అట్టనే ఉంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. జస్ట్ ఇప్పుడే వార్ 2 అనే అద్భుత కళాఖండం చూడడం జరిగింది. ఈ అద్భుత కళాఖండం చూసిన తర్వాత మన ట్రేడ్ పండితులు గోచీలు ఊడిపోయేలాగా అడ్డదిడ్డంగా పరిగెత్తారు. ఈ సినిమా ఎలా ఉందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన అన్న ఇచ్చిన బిల్డప్కి, సినిమాలో ఉన్న రొట్ట కంటెంట్కి, ఆయన చేసిన తొక్కలో క్యారెక్టర్కి ఎలాంటి సంబంధం లేదు. వెంట్రుక వాసి కూడా సింక్ అవ్వలేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి. సినిమా మొత్తంలో ఎన్టీఆర్ హీరో అని ఎక్కడ అనిపించకుండా భలే తీశారు సినిమాని. వార్ అని టైటిల్ ఉంటే సినిమా పేరేమో అనుకున్నా, కాదు, ఆడియన్స్ పైన ఫ్యాన్స్ పైన ఎన్టీఆర్ అన్న వార్ ప్రకటించేశాడు. సినిమాకి ప్రమోషన్లు ఎందుకు చేయలేదో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ అన్నయ్య ఫ్యాన్స్ని ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడో 500 దెంగబెట్టుకొని నిద్ర లేకుండా థియేటర్కి వెళ్తే కానీ అర్థం కాలేదు. సినిమా టైటిల్కి, దీంట్లో ఉన్న కంటెంట్కి, ఆ ఎమోషన్స్కి, యాక్షన్ సీన్స్కి, ఆ హీరోల క్యారెక్టర్స్కి, హీరో ఒక్కడే ఉన్నాడు దీంట్లో, అది కూడా హృతిక్ రోషన్. ఎన్టీఆర్ విలన్ కాదు, ఏదో క్యారెక్టర్ చేశాడు అంతే. అలాగే ఆ క్లైమాక్స్కి ఎక్కడా సింక్ అవ్వకుండా, ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా ఎంత బాగా తీశారో. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు, నన్నెవ్వరూ ఆపలేరు అని. గతంలో మా పవర్ బాబు కూడా మనల్ని ఎవర్రా ఆపేది అన్నాడు. కానీ సాయంత్రం అవ్వకముందే తనే ఆగిపోయాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే సక్సెస్ మీట్ పెట్టి మరీ ఆగిపోయాడు. మన అన్న కూడా అంతే, తనని ఎవ్వరూ ఆపలేరు, ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి సినిమాలు చేసి ఆయనే ఆగిపోతాడు ఎప్పుడొకసారి. ఇలాంటి రొట్టె సినిమా, రొట్టె క్యారెక్టర్ ఇంకోటి చేశాడంటే బండి షెడ్డుకే. అసలు ఏముందని ఈ సినిమా ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. స్టోరీ లేదు, సరైన కంటెంట్ లేదు, చివరికి క్యారెక్టర్ కూడా మంచిగా లేదు. నీ క్యారెక్టర్ చూసి విలన్ అనాలా, సైడ్ క్యారెక్టర్ అనాలా, ఏమనాలి? ఎందుకు ఈ క్యారెక్టర్ చేశాడో, ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. బుర్ర ఈటెక్కిపోతుంది. డబ్బులు వస్తే చాలనుకున్నాడా, లేదంటే హిందీలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని పొరపడ్డా, లేదంటే ఈ బాలీవుడ్ నాయకులు ముందు ఒకటి చెప్పి తర్వాత ఇంకోటి తీశారా, లేదంటే ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అంటే అంత చులకనైపోయారా? దేవర లాంటి రొట్టె సినిమా చేసినా ఎగబడి చూశారు, హిట్ చేశారు. ఏం చేసినా, ఎలాంటి క్యారెక్టర్ చేసినా చెల్లుతుంది, ఈ ఎర్రి ఫ్యాన్స్ చూస్తారులే అనుకున్నాడా? ఫస్ట్ హాఫ్ చూసి అరే ఇద్దరు హీరోలని భలే మేనేజ్ చేశారే అనుకున్నా. సెకండ్ హాఫ్ దెంగబెట్టారు. సినిమా పోతే పోయింది బొక్కలోది. కానీ ఎన్టీఆర్ని విలన్ని, సైడ్ క్యారెక్టర్ని చేశారు. మొదట్లో ఏదో టెంపర్ లాగా నెగిటివ్ క్యారెక్టర్లో చేశాడేమో అనిపించింది. వారిని అయ్యే క్లైమాక్స్ కూడా అదే. హృతిక్ రోషన్ హీరో, ఎన్టీఆర్ విలన్ కాదు, ఏదో క్యారెక్టర్ అన్నట్టు తీశారు. సినిమాలో ట్విస్ట్ ఉంది, రివీల్ చేయొద్దు అన్నాడు మా అన్న. మంచి ట్విస్టే ఉందన్నో, ఈ జన్మలో మర్చిపోలేం, నువ్వు కూడా మర్చిపోలేవు. శక్తి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా ఇంత బాధ లేదు మాకు. ఇక కథ విషయానికి వస్తే దీంట్లో కథ లేదు, కాకరకాయ లేదు. తలా తోకలేని కథతో నేను ఒక స్టార్ హీరోని, పాన్ ఇండియన్ హీరోని, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, మా వంశానికి ఒక చరిత్ర ఉంది అని గుర్తించకుండా తలకాయ లేని ఒక పాన్ ఇండియన్ హీరోతో చేసిన ఒక చెత్త ప్రయోగం. ఇండియన్ రా ఏజెంట్ అయిన కబీర్, అదే మన హృతిక్ అన్నయ్య, సడన్గా ఇండియాకి అగ్నెస్ట్గా మారిపోతాడు. కబీర్ని ఆపడానికి విక్రమ్, అదే మన ఎన్టీఆర్ అన్నయ్య, నన్నెవరూ ఆపలేరు అని వచ్చి లాస్ట్లో తనే ఆగిపోతాడు. అదే స్టోరీ. ఈ రొట్టె స్టోరీ మన మొహాన కొట్టిందే గాక ట్విస్ట్ రివీల్ చేయొద్దంట. బొంగులో ట్విస్ట్ ఉంది దీంట్లో. విలన్గా చేశావు, టీజర్ రిలీజ్ అయినప్పుడు అది లీక్ అయింది, ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. దాంతో లాస్ట్లో తూతు మంత్రంగా మేనేజ్ చేశావు. కథకే ఆ క్యారెక్టర్ అవసరం లేదంటే మళ్ళీ ఆ క్యారెక్టర్కే సంబంధం లేని సీన్లు యాడ్ చేయించావు. విలన్గా చేశావు, దెబ్బ పడుతుందని గ్రహించి లాస్ట్లో హీరోగా కవరింగ్ చేశావు. అదే ట్విస్టు. అన్నా నువ్వు సినిమాలే మానేయి, బాధ లేదు. కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి రొట్టె క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడు చేయకు, నీకు దండం పెడతా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. నా లైఫ్లో ఫస్ట్ టైం 500 పెట్టి బెనిఫిట్ షోకి వెళ్ళాను, బాగా బుద్ధి చెప్పావు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమా బింది. కాలరెత్తాడని సినిమాకి వెళ్తే 2 కాళ్ళు పైకెత్తి ఎలకల పడ్డాడు. మనల్ని కూడా పడేశాడు. ప్రమోషన్స్ లేవు, సరైన హైప్ రాలేదు, బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. అయినా ఓడ్చుకొని సినిమాకి వెళ్తే చావుగొట్టి చెవులు మూశాడు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఈ సినిమా బాగోలేదని తెలిసినా బాగుందన్నారంటే ఇలాంటి సినిమాలు ఇంకో 10 తీస్తాడన్నా. లాస్ట్కి ఏ విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో స్థిరపడిపోతాడు. తర్వాత మీ ఇష్టం. సో గాయ్స్, ఇదే బొక్కలో రివ్యూ. ఈ తొక్కలో సినిమా చూసి బొక్క పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. మరోసారి కూలీ సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.